మన ఫైనాన్స్ మినిస్టర్ గారు నమస్కారం అధ్యక్ష. సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం ఇది కోర్టు పరిధిలో ఉన్నందున దీనికి సంక్షిప్తంగా సమాధానం ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 31/12/2018 తేదీన నంబర్ 27/2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ను పురస్కరించుకుని 2022వ సంవత్సరం జూన్ నెలలో సాధారణ అభ్యర్థులకు మరియు నవంబర్లో స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహించి 5/7/2022 తారీఖున ఫలితాలను ప్రకటించడమైనది. దరిమిల 30/11/2022 తేదీన స్పోర్ట్స్ కోటా ఫలితాలను ప్రకటించడమైనది. అయితే ఈ ఫలితాలను గ్రూప్ 1 సర్వీస్ ఆమోదించని కొందరు అభ్యర్థులు గ్రూప్ 1 సర్వీసుల కోసం కమిషన్ పలు రకాలైన మదింపు పద్ధతులను పాటించడం జరిగిందని, ఆ కారణంగా వారు ఎంపిక కాలేకపోయారని ఆరోపిస్తూ కొంతమంది ఎంపిక కాని అభ్యర్థులు గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో WP 15701/2024 మరియు బ్యాచ్ కేసులను దాఖలు చేయడం జరిగిందని, 2024లో మార్చిలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది మొదటిసారిగా. తర్వాత WP నంబర్ 15701 మరియు ఇదే బ్యాచ్లో 13/3/24 తేదీ గల తమ ఉత్తర్వుల్లో హైకోర్టు ఇప్పటికే సర్వీసులో చేరినటువంటి ఉద్యోగుల ఎంపికను రద్దు చేయాలని, కొత్తగా మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని, పేపర్లను సక్రమంగా మదింపు చేసి 6 మాసాల్లో ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించడం జరిగింది. అయితే దీని మీద ఏపీపీఎస్సీ రిట్ అప్పీల్కి వెళ్లడం మూలన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గౌరవ డివిజన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులనిస్తూ న్యాయ ప్రయోజనాల దృష్ట్యా ఇప్పటికే నియామక ఉత్తర్వులు పొంది సర్వీసులో జాయిన్ అయ్యి అర్హులైనటువంటి అభ్యర్థులను తదుపరి లిస్టింగ్ తేదీ వరకు సర్వీసు నుండి తొలగించరాదని ఆదేశిస్తూ 21/3/2024 తేదీన గౌరవ హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్రంలో తమ ఉద్యోగ కల్పన కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడింది గత ప్రభుత్వం. సంతలో పశువులను అమ్మినట్టుగా పోస్టులు అమ్మేశారు. మంత్రి గారి దృష్టిలో ఉందని అనుకుంటున్నాను. పాపం జగన్మోహన్ రెడ్డి గారికి ఇది పీనట్. ఏందే, ఒక డిప్యూటీ కలెక్టర్ పోస్టు 2.5 కోట్లు మాత్రమే, ఒక డిఎస్సి పోస్టు 1.5 కోటి మాత్రమే, ఒక 150 కోట్లే. పాపం మా వాడికి ఏముందా, ఇది పెద్ద 1000 కోట్లు దోసుకున్నాడికి ఇది లెక్కలేదు కాదు. అందువల్ల కానీ పేద విద్యార్థుల జీవితాలతో చెలగబడ్డారు. 162 పోస్టులకి గత ప్రభుత్వంలో చంద్రబాబు గారు నోటిఫికేషన్ ఇస్తే ప్రభుత్వం మారాక ఆయన పబ్లిక్ సర్వీస్ కమిషన్ని సొంత జాగీర్దారులాగా వాడుకున్నాడు. అక్కడ పిఎస్ఆర్ ఆంజనేయులు పెట్టాడు, గౌతమ్ సవాంగ్ని చైర్మన్గా పెట్టాడు, తను చెప్పినట్టుగా ఆడించాడు. మూల్యాంకనంలో ఏదైతే ఉందో అత్యధిక మార్కులు వచ్చిన వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యారు సార్, వాళ్ళకు ఉద్యోగాలు రాలే. ఇంటర్వ్యూలో మాత్రం టాప్ ర్యాంకింగ్ ఇచ్చారు. దానివల్ల బీసీ ఎస్సీలకు చాలా నష్టం జరిగింది. ఎస్సీలకు చాలా నష్టం జరిగింది. మేము అడుగుతా ఉన్నాం, హైకోర్టు చెప్పింది మూల్యాంకనం చేసి కొత్తగా మీరు నిర్ణయం చేయమన్నారు. హాయ్లాండ్లో కూర్చొని నిర్ణయాలు చేశారు. దాన్ని ప్రకటించకుండా హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారు. దాని ద్వారా మరలా మూల్యాంకనం ఎస్ఆర్ కాలేజీలో కూర్చొని మళ్ళా మూల్యాంకనం చేశారు 2 సార్లు. దాని ద్వారా తనకు ఎవరైతే డబ్బులు ఇచ్చారో తమ ప్రాబల్యం కలిగిన వాళ్ళకి, తమ అనుమాయులకి పదవులు కట్టబెట్టడం కోసం భారీ కార్యక్రమం చేశారు. దీనివల్ల గందరగోళం వచ్చింది. 162 మందికి పోస్టులు ఇచ్చేశారు. తాంబూలాలు ఇచ్చాం, తన్నుకు చావండి అన్నట్టుగా అయింది కార్యక్రమం. ఇవాళ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఇవాళ కోర్టు జ్యూరిడిక్షన్లో ఉన్న ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే న్యాయం చేయాలి, నిరుద్యోగులకు న్యాయం చేయాలి. అసలే పోస్టులు తక్కువ. గ్రూప్ 2లో కూడా అదే జరిగింది. మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. గ్రూప్ 2లో కూడా సేమ్
అదే పరిస్థితి వచ్చింది. గ్రూప్ 1లో ఎలా జరిగిందో గ్రూప్ 2లో కూడా అదే జరిగింది. భారీ ఎత్తున చేతులు మారిన డబ్బులు. ఎవరైతే సర్వీస్ కమిషన్లో తమ మనుషులను పెట్టి దోపిడీ చేస్తారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. సెక్రటరీ కావచ్చు, చైర్మన్ కావచ్చు. కోర్టును కూడా తప్పుదారి పట్టించి తప్పుడు అఫిడవిట్లు సబ్మిట్ చేసినందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తా ఉన్నాను. 6 నెలల్లో కంప్లీట్ చేయమంటే ఎందుకు కాలేదు? స్పెసిఫిక్ డేట్ నిర్దేశించింది కోర్టు. 21 డిసెంబర్ 31 లోపల ఫలితాలు ప్రకటించమంటే ఎందుకు ప్రకటించలేదు? ఇవన్నీ తప్పుడే కదా. అందువల్ల నిరుద్యోగ యువతతోటి ఆటలాడుకున్న ఎవరైతే ఉన్నారో అధికారులందరి మీద చర్యలు తీసుకోవాలి. అసలు పబ్లిక్ సర్వీస్ కమిషనే ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. అన్ని రంగాల్లో కానీ దాన్ని అప్రతిష్టపాలు చేశారు. యూపీబీఎస్లో ఎప్పటికప్పుడు మార్కులు కూడా ప్రకటిస్తారు. అధ్యక్షుడు ర్యాంకింగ్ మార్కులు ప్రకటిస్తారు. వీళ్ళు చేయలేలా, రెండోసారి చేసి అవసరమైన వాళ్ళకి మార్కులు వేసుకున్నారు. కనుక మంత్రి గారిని కోరేది 162 మంది అర్హత లేని వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళు తొలగించడానికి ఎలాంటి చర్యలు చేపడతారు? కోర్టులో పెండింగ్ ఉందంటే కాదు. అందువల్ల గ్రూప్ 2లో ఏం జరిగిందో కూడా విచారణ చేయించండి. అసలు మొత్తం కూడా లిస్ట్ అంతా తెప్పించండి. ర్యాంకింగ్ ఎలా వచ్చింది, రాత పరీక్షలో ఎన్ని వచ్చినాయి, ఇంటర్వ్యూలో మార్కులు ఎలా పెరిగినాయి. అంత మేధావులైతే రాత పరీక్షలో రావాలి కదా. డిజిటల్గా ఎందుకు చేశారు? మాన్యువల్గా చేసినవన్నీ డిజిటల్గా ఎందుకు చేశారు? తమ అవసరాలు తీర్చుకోవడం కోసం, తమ మనుషుల్ని ఉద్యోగాల కల్పన కోసం చేసిన కార్యక్రమాన్ని ఒకసారి పరిశీలన చేయమని నేను కోరుతూ, ఇవాళ ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేయమని మరోసారి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, కొన్ని నిర్ణయాలు సత్వరం జరగాల్సిన అవసరం ఉంది. ఇవాళ లోకేష్ బాబు గారు ఇక్కడే ఉన్నారు కనుక విద్యా వ్యవస్థని, ఉద్యోగ వ్యవస్థని సర్వనాశనం చేసిన గత ప్రభుత్వ చర్యలను వెంటనే సరిదిద్దాలంటే యూనివర్సిటీని కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. యూనివర్సిటీని కూడా సర్వనాశనం చేశారు. ఉద్యోగ కల్పన పబ్లిక్ సర్వీస్ కమిషన్ సర్వనాశనం చేశారు. వీటన్నిటి మీద దృష్టి సారించవలసిన విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్షుడు. శ్రీనివాసరావు గారు. గత 5 సంవత్సరాల పరిపాలనలో